పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్ సినిమాలన్నా కానీ, పూరి జగన్నాథ్ వ్యక్తిత్వం అన్నా సరే గాని, అంటే ఆయన ఏదైతే మాట్లాడుతాడో ఆ మాటలన్నా గానీ తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టం. అందుకే ఆయన ఇంటర్వ్యూస్ కావచ్చు, ఆయనకు సంబంధించిన ఏ వీడియోలైనా సరే గానీ సోషల్ మీడియాలో విపరీతంగా వ్యూస్ సంపాదిస్తుంటాయి. అలాగే పూరి జగన్నాథ్ ఏ హీరోని పెట్టి సినిమా తీసినా కానీ పూరి జగన్నాథ్ కోసమే ప్రేక్షకులు సినిమాకు వెళ్తుంటారు. సో ఎంతో మంది డైరెక్టర్లు కూడా పూరి జగన్నాథ్ గురించి చాలా గొప్పగా చెప్తుంటారు. సో మన ఎగ్జాంపుల్ రాజమౌళి లాంటి వాళ్ళు, రాజమౌళి వాళ్ళ తండ్రి గారు కావచ్చు, వాళ్ళు కూడా పూరి జగన్నాథ్ గురించి ఎందుకు గొప్పగా చెప్తారంటే పూరి జగన్నాథ్ టాలెంట్ వల్లే అని చెప్పవచ్చు. అయితే తాజాగా పూరి జగన్నాథ్ డబుల్ స్మార్ట్ అనే ఒక సినిమా తీశాడు. సో మనకందరికీ తెలిసింది అది రామ్ పోతినేని హీరోగా. సో ఈ రోజు అయితే ఆ సినిమా రిలీజ్ కావడం జరిగింది. సో ఆ సినిమా సంబంధించిన విషయాలు ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. సో ఆ సినిమా కంటే ముందు పూరి జగన్నాథ్ అనగానే మనకు బాగా గుర్తొచ్చే సినిమాలు ఓ పోకిరి, ఓ ఈడియట్, ఓ అమ్మ నాన్న ఒక తమిళ అమ్మాయి, ఓ బిజినెస్ మ్యాన్, ఓ కెమెరామెన్ గంగతో రాంబాబు. సో ఈ సినిమాలు విడుదలై కొన్ని సంవత్సరాలు అయిపోయినా సరే కానీ ఆ సినిమాలు ఇప్పటికీ మనం చూస్తూ ఉంటాం. సో యూట్యూబ్ లో కావచ్చు, అక్కడక్కడ ఇప్పటికీ ఖాళీగా ఉన్నప్పుడు ఆ సినిమాకి సంబంధించిన సీన్స్ అయితే మనం చూస్తూ ఉంటాం. సో ఎందుకంటే ఆ సినిమాలు అంతలా జనాలని ఆకట్టుకుంది. అయితే ఈ డబుల్ స్మార్ట్ సినిమా ఆ యొక్క లిస్ట్ లో చేరుతుందా అంటే చేరదని చెప్పవచ్చు. ఆ సినిమాలో అంటే డబుల్ స్మార్ట్ సినిమాలో హీరో చిప్ దొబ్బుతుంది. కానీ ఆ సినిమా చూస్తున్నంతసేపు ఇంతకీ హీరో చిప్ దొబ్బిందా, మన చిప్ దొబ్బిందా అనేది అర్థం కాదు. సో పూరి జగన్నాథ్ ఇలా ఎందుకు చేశాడో మాత్రం అర్థం అవ్వడం లేదు. ఎందుకంటే ఇస్మార్ట్ శంకర్ ఒక మంచి సక్సెస్ అయింది. సో దాని సీక్వెల్ గా వచ్చిన డబుల్ స్మార్ట్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది అని అనుకున్నారు. కానీ తెలుగు సినిమాల్లో పార్ట్ 2 గా వచ్చిన ఏ సినిమా బాహుబలి 2 తప్పితే ఏ సినిమాలు కూడా పెద్దగా ఆడలేదు. సో అదే లిస్ట్ లో కూడా ఇది చేరే అవకాశాలు ఉంటాయేమో అన్న ఒక డౌట్ అయితే కలుగుతుంది ఆ సినిమా చూసినంత వరకు. ఈ సినిమాలో మెయిన్ గా చూడాల్సిన పాత్ర ఏదైనా ఉందా, మనల్ని ఆకట్టుకున్న విషయం ఏమైనా ఉందా అంటే ఆ సినిమా హీరో రామ్ ఎనర్జీ అని చెప్పవచ్చు. రామ్ పోతినేని ఫస్ట్ హాఫ్ లో ఆయన ఎనర్జెటిక్ యాక్షన్ మాత్రం ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుందని చెప్పవచ్చు. మొదటి సాంగ్ లో రామ్ వేసిన స్టెప్పులు మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకోవడం కాదు, కుర్చీలో కూర్చున్న మనల్ని కూడా కుర్చీలోనే డ్యాన్స్ చేయనిస్తుంది. సో ఆ రకంగా రామ్ డ్యాన్స్ చేయడం జరిగింది. సో అదే సాంగ్ లో ఒక దగ్గర పూరి జగన్నాథ్ కూడా మనకు కనిపిస్తుంటాడు. సో మొత్తం మీద అయితే ఈ సినిమాకు హైలైట్ ఏంటంటే రామ్ ఎనర్జీ అని చెప్పవచ్చు. ఆ సాంగ్ లో రామ్ యాటిట్యూడ్ కావచ్చు, రామ్ వేసిన స్టెప్పులు కావచ్చు. అలాగే ఫస్ట్ పార్ట్ మొత్తం రామ్ పోతినేని ఒక ఎనర్జీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి సీన్ లో అసలు ఆ డైలాగ్స్ కావచ్చు, ఆ స్లాంగ్ కావచ్చు, ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. సో అంతా చాలా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు ఫస్ట్ హాఫ్ లో మాత్రం. ముఖ్యంగా హీరో హీరోయిన్ మధ్య ఉండే సీన్స్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. సో అది ఫస్ట్ హాఫ్ లో మెయిన్ ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న సీన్స్ చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి వాళ్ళిద్దరి మధ్య ఉన్న సీన్స్ పెద్దగా జనాలను అంతా అనిపించదు అన్నట్టు. సో ఏంటి ఇది ఇలా ఉంది సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ కన్నా బాగుంటే బాగుందని ఒక ఫీలింగ్ అయితే వస్తుంది. అలాగే ఈ సినిమాలో విలన్ గా నటించిన సంజయ్ దత్ అలాగే రామ్ మధ్య కొన్ని సన్నివేశాలు ఉంటాయి, కానీ అవి కొంచెం ఒక విలన్ కి ఒక హీరోకి మధ్య ఉండాల్సిన రకంగా మాత్రం ఉన్నాయని చెప్పవచ్చు. సో అలాగే ఈ సినిమాలో మరొకటి ఏంటంటే ప్రతి సినిమాలో పూరి జగన్నాథ్ ఉండే సెంటిమెంట్ ఏదైతే మదర్ అండ్ సన్ సెంటిమెంట్ ఉంటుందో సో అదే ఈ సినిమాలో కూడా ఉంటుంది. సో హీరో చిప్పు దొబ్బేసి విలన్ త్వరలోనే చచ్చిపోతాడని కొన్ని డాక్టర్స్ చెప్పడం వల్ల ఆయన మెమొరీని వేరే మనిషి లోపలికి ట్రాన్స్ఫర్ చేయాలని ఒక కాన్సెప్ట్ మీద ఈ సినిమా అయితే రన్ అవుతుంది. సో అందులో భాగంగా హీరోలోకి విలన్ ఒక బ్రెయిన్ ని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో ట్విస్ట్ ఏంటంటే లాస్ట్ వచ్చేసరికి విలన్ కి ఇలాంటి బ్రెయిన్ సంబంధించిన వ్యాధులు లేవు, కేవలం అది కావాలని వేరే కంట్రీలో ఉన్న విలన్ ని ఇండియాకి తీసుకురావాలని చెప్పేసి పోలీసులు అంటే రాతో కలిసి హీరో రామ్ ఆడిన నాటకం అన్నట్లు. సో అది మనకు చూసి ఎలా అనిపిస్తుంది అంటే ఏంటి అంత పెద్ద కొన్ని బిలియన్ ఆ సినిమాలు ఎలా చూపిస్తారంటే కోట్ల డబ్బులు విలన్ సంపాదించుకొని ఇతర కంట్రీలో స్విస్ బ్యాంక్ లో ఇట్లా దాచుకొని ఉంటాడు అన్నట్టు. సో అన్ని డబ్బులు సంపాదించిన అతనికి ఒక చిన్న అవదని చెప్తే ఎలా నమ్ముతాడనే ప్రశ్నలు మనకైతే ఆ సినిమాలో ఎదురవుతూ ఉంటాయి. సాంగ్స్ విషయానికి వస్తే పూరి జగన్నాథ్ సినిమాలు అనగానే మనకి ఎక్కువగా సాంగ్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. సో మనం పోకిరి చూసినా సరే, బిజినెస్ మ్యాన్ చూసినా సరే, కెమెరామెన్ గంగతో రాంబాబు లేదా ఈడియట్, అమ్మా నాన్న తమిళమ్మ, ఇలా ఏ సినిమా ఈడియట్ ఏ సినిమా చూసినా సరే కానీ అందులో మనకు సాంగ్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఇస్మార్ట్ శంకర్ లో కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. బట్ డబుల్ స్మార్ట్ లో మాత్రం అంత ఆ పూరి జగన్నాథ్ సినిమాలో ఉండాల్సిన సాంగ్స్
ఇందులో లేవని చెప్పవచ్చు. సో ఆ రకంగా ఎందుకు పూరి జగన్నాథ్ సాంగ్స్ పై ఫోకస్ చేయలేదో అర్థం అవ్వడం లేదు. సో మొత్తానికైతే ఈ సినిమా అయితే కొంచెం పూరి జగన్నాథ్ ఎందుకో ఎక్కడో మిస్ అయినట్లే అనిపిస్తుంది. సో ఈ సినిమా కంటే ముందు పూరి జగన్నాథ్ ఒక ఆడియో ఫంక్షన్‌లోనో లేకుంటే ఎక్కడనో ఒక మాట మాట్లాడాడు. సో సోషల్ మీడియాలో కూడా అది వైరల్ అయింది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనే ఏమో అనుకుంటా. డైరెక్టర్ రాజమౌళి గారి తండ్రి పూరి జగన్నాథ్ గారికి ఫోన్ చేసి, "సార్ మీరు నెక్స్ట్ సినిమా ఎప్పుడు తీస్తున్నారు సార్" అంటే, సరే ఎందుకండి అంటే, "మీరు ఇంకొక సినిమా తీసే ముందు ఆ స్టోరీ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి నాకు చెప్పండి సార్" అంటే, "ఎందుకు సార్" అని అనగా, "మీలాంటి గొప్ప గొప్ప డైరెక్టర్లు సినిమాలు ఇలా ఫెయిల్ అవుతుంటే నేను చూసి ఉండలేను సార్. నాకు చాలా బాధవుతుంది" అని చెప్పడం జరిగింది. ఓకే సార్ అని పెట్టేసాను. బట్ ఆ తర్వాత ఈ సినిమా స్టోరీ రాసుకున్న తర్వాత ఆయన అడిగినా గాని నేను చూపియలేదు. ఎందుకంటే మనకు తెలిసిన పనే కదా! కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తే అయిపోద్ది అని అనుకున్నాను అని పూరి జగన్నాథ్ చెప్పాడు. బట్ ఆ వీడియో చూసిన వాళ్ళకి ఇప్పుడు ఏమనిపిస్తదంటే, ఒకసారి పూరి జగన్నాథ్ గారు స్టోరీ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆయన ఎలాగో అడిగాడు కాబట్టి ఆయనకొకసారి ఈ స్టోరీ వినిపిస్తే బాగుందేమో అనే ఒక డౌట్‌లయితే ప్రేక్షకులకు కలగడం సహజం అని చెప్పొచ్చు ఆ వీడియో చూసిన వాళ్ళకు. సో ఎందుకంటే ఆ రకంగా ఉందన్నట్టు డబల్ స్మార్ట్. సో మనమైతే ఊహించని విధంగా ఉంది. ఎవరు కూడా ఈ రకంగా ఉంటదని చెప్పేసి. బట్ హీరో రామ్‌కు సంబంధించిన సీన్స్ మాత్రం అది ఫస్ట్ హాఫ్‌లో చాలా ఫుల్ బావుంటుందని చెప్పవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది ఫస్ట్ హాఫ్‌లో. ఆయన యాక్షన్ కావచ్చు, ఆయన ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. మిగతాది మొత్తం కామన్‌గా అన్ని ఇగ రొటీన్ సెకండ్ హాఫ్ అయితే రొటీన్‌గా ఉంటుందసలిగ.